హలో ఫ్రెండ్స్, వాట్ ఈజ్ ఏ ఫైల్ సర్వర్? అసలు ఫైల్ సర్వర్ అంటే ఏంటి? మనం తెలుసుకోబోయే ముందు మనం ఈరోజు తెలుసుకోవడానికి టాపిక్ డేటా కమ్యూనికేషన్ కంప్యూటర్ నెట్వర్క్స్‌లో ఫోర్త్ క్వెషన్. వాట్ ఈజ్ ఫైల్ సర్వర్ అంటే ఏంటి? దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు? ఎలా ఉపయోగించొచ్చు? దీనికొక ఆన్సర్ వచ్చేసి నేనిప్పుడు చెప్పబోతున్నాను. ఫైల్ సర్వర్ ఇక్కడ చూసినట్టయితే మనం ఏదైనా ఫైల్ సర్వర్‌ని యాక్సెస్ చేయాలంటే దాంట్లో ఉన్న డేటాని మనకు చెప్తుందిక్కడ. సో మీకు వాట్ ఈజ్ ఏ ఫైల్ సర్వర్ అంటే, ఇక్కడ ఫైల్ సర్వర్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదొక సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్‌తో పాటు ద కాంబినేషన్ ఆఫ్ హార్డ్‌వేర్. అంటే మనం హార్డ్‌వేర్‌ని ప్లస్ సాఫ్ట్‌వేర్‌ని రెండిటిని కలిపితే మనకి ఆన్సర్ వచ్చేదే సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్. దట్ ఈస్ డెడికేటెడ్ ఫర్ ద స్టోరింగ్ ఫైల్స్. అంటే మనం దీంట్లో ఏం చేస్తున్నాం? స్టోరింగ్ ఫైల్స్‌ని మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం విత్ ఏ లైక్ హార్డ్ డిస్క్. ఓకే. అండ్ ఇట్ విల్ గివ్ యాక్సెస్ టు ద క్లయింట్స్. ఇది క్లయింట్స్‌కు అనేది యాక్సెస్ చేస్తుంది. ఫర్ రీడింగ్ కానీ, రైటింగ్ కానీ అక్రాస్ ద నెట్వర్క్. అంటే మనం ఏదైతే ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తామో, దీనికి తగినట్టు మనం ఏదైనా పర్టిక్యులర్ టాపిక్ గురించి సెర్చ్ చేసినా మనకు అక్రాస్ ద నెట్వర్క్ సెర్చ్ చేసి మనకు రీడింగ్, రైటింగ్ ద్వారా మనకు చేసేదాన్నే ఫైల్ సర్వర్ అని అంటాం. సో, ఐ హోప్ మీకు అండర్‌స్టాండ్ అయినట్లుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్‌కొచ్చేసరికి మనం ఇవన్నీ ఒకటేసారి నేర్చుకోబోతున్నాం. హబ్స్ అంటే ఏంటి? స్విచెస్ అంటే ఏంటి? రూటర్, ల్యాన్ కాంపోనెంట్స్, హబ్స్, స్విచెస్. సో, డోంట్ వర్రీ. దీనొక పీడీఎఫ్ నేను మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్ లింక్‌లో ఇచ్చేసాను. అండ్ మీరు ఇక్కడ నుంచి ఈ యొక్క పీడీఎఫ్‌ని ల్యాన్ కాంపోనెంట్స్ యూనిట్ 3ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. థాంక్ యూ. దట్స్ ఆల్.